వ్యక్తిత్వ వికాసం పెంచుకోవడం కోసం ఆహార విహార నియమాలు కూడా చాలా అవసరం అని అంటారు. వాటిని ఎలా పాటించాలి? మనస్సు అనేది ఎక్కడ తెలీదు. జుత్తు లాగిన బాధ, కాలి గోరుకు దెబ్బ తగిలిన బాధ ఎలా తెలిసింది? మనస్సు ద్వారా తెలిసింది. ఈ మనసు ఎక్కడ ఉన్నది అనేది ఉనికి తెలియదు, కానీ దేహమంతా వ్యాపించి ఉన్నది. ఈ మనసు ఎలా ఏర్పడింది? స్వీకరించిన ఆహారాన్ని అనుసరించి ఏర్పడింది అంటుంది శాస్త్రం. వ్యక్తిత్వ వికాసంలో ఒక మనోబలం పెంచుకుంటే మన ముఖంలో ఆ కాన్ఫిడెన్స్ అంటాం ఇంగ్లీష్లో, లేదా ఆ విశ్వాసం ఆత్మవిశ్వాసంగా మనోబలంగా స్ఫుటంగా కనిపిస్తుంది. అలా స్ఫుటంగా ఏర్పడిన ఈ మనోవిశ్వాసం కాన్ఫిడెన్స్ మనం తీసుకునే ఆహారం పైన ఆధారపడి ఉంటుంది. కాస్త కుంభాలు లాగించి వేస్తే ₹1,00,00,000 ఇచ్చినా ఇప్పుడు ఇక్కడి నుంచి నేను కదిలేది లేదు గాక లేదు అని కూర్చుంటారు. అది ఒక బద్ధకంతో కూడుకున్న అంశం అవుతుంది. అలాగే ఆత్మవిశ్వాసం గల వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అర్థం తెలిసిన వ్యక్తి, విద్య తెలిసిన వ్యక్తి ఏ సందర్భంలోనైనా ఏదైనా మాట్లాడతాను అనేటటువంటి విశ్వాసంతో ఉంటాడు. తనకు తెలిసిన విషయం పట్ల సంపూర్ణమైన జ్ఞానం అవగాహన కలిగి ఉండే నిమిత్తమై ఆత్మవిశ్వాసం పెంచుకోవడం కోసం ఆహార విహార నియమాలు పాటించాలి. విహారం, ప్రయాణించడం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఆహారం, ఏది దొరికితే అది లోనికి వెయ్యకూడదు. ప్రవర్తన, ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోవాలి. ఎలా చెబుతుంది శాస్త్రం అంటే, దృష్టిపూదం న్యసేత్ పదం, తేరిపార చూచి పాదం వెయ్యాలి అంటే అడుగు వెయ్యాలి. మంత్రపూతం న్యసేత్ పదం, మాట్లాడే మాట మంత్రం వలె ప్రతిధ్వనించాలి. ఇది వ్యక్తిత్వానికి వికాసానికి ప్రతీక అంటుంది వైదిక ధర్మం. మాట్లాడే మాట స్పష్టంగా ఉండాలి, ఆహారంతో ఏర్పడుతుంది. నడిచే నడక విహారంతో ఏర్పడుతుంది, శాస్త్రబద్ధంగా ఉండాలి. ఇంత నేపథ్యం ఉంది కనుక పూర్వకాలంలో భగవద్గీత, పురాణాలు, రామాయణ భారతాలు వ్యక్తిత్వ వికాసానికి మూల గ్రంథాలు. వీటిని అధ్యయనం చేయాలి అని చెప్పేటటువంటి వారు. ఇది నేపథ్యం.